తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఓడు నైవేద్యం పెడతారు అంటారు. ఒక కొత్తగా తయారు చేసిన కుండని సగానికి బదులు కొట్టి దాంట్లో నైవేద్యం పెడతారు అన్నమాట. సో అది ఎందుకు ఒక కథ ఉంది. తొండమాన్ చక్రవర్తి అని ఒక రాజు ఉండేవాడు. ఈ పేరు మీరు ఆల్రెడీ విని ఉంటారు. ఆయన అప్పట్లో వెంకటేశ్వర స్వామికి ఆలయం అనేది నిర్మించారు. ఆయనతో వెంకటేశ్వర స్వామికి ఒక అటాచ్మెంట్ ఉండేది. ఎలా అంటే ఈయన మాట్లాడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి తిరిగి సమాధానం చెప్పేవారు. ఆ కాలంలో ఈ తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో పూజ చేస్తూ ఉండేవాడు వెంకటేశ్వర స్వామికి. అటు పక్కన మాట్లాడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్తున్నారు. ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి దేవతలైనా నేను పూజ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తలని వంచి గర్భగుడి లోపలికి రావాలి అని చెప్పి ఒక టైప్ ఆఫ్ గర్వం అనేది పెరిగింది. ఒకసారి ఏం జరిగిందంటే ఈ తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో పూజ చేసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే తలుపు తీసి చూసేసరికి ఆయన పూజ చేసిన బంగారు పూలు పక్కకి జరిగి అక్కడ మట్టి పూలు, మట్టి తులసి దళాలు ఉన్నాయి. రాజుకి అర్థం కాలేదు. నా ఒక్కడికే కదా ఇక్కడ యాక్సెస్ ఉంది. దేవతలు వచ్చారు అంటే వాళ్ళు ఎవరికి కనపడకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ మట్టితో తయారు చేసిన పూలు ఎలా వచ్చాయి, బంకమట్టి ఎందుకు అంటుకొని ఉంది అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. ఆలోచించి చివరికి ఏమీ తట్టక వెంకటేశ్వర స్వామిని అడిగాడు. ఎవరు స్వామి ఇది ఇలా చేశారు, ఏం జరిగింది అంటే ఈ పువ్వులు ఇక్కడికి వచ్చి ఎవరు అర్చన చేయలేదు. భీమా అని నాకు ఒక భక్తుడు ఉన్నాడు. అతను తన ఇంట్లో నా విగ్రహానికి చాలా భక్తితో నిష్టగా పూజ చేశాడు. అందుకే ఆ పువ్వులు ఇక్కడికి వచ్చాయని చెప్పాడు వెంకటేశ్వర స్వామి. ఆ రాజుకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఆలయాన్ని నిర్మించింది నేను, రోజు పూజ చేసేది నేను కదా, అలాంటిది అతను మట్టితో చేసిన పువ్వుల్ని ఇక్కడ పెట్టుకోవడం ఏంటని చెప్పి అతను ఎవరో ఒకసారి చూద్దాం అని చెప్పి వెళ్ళాడు. రాజు వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న పాకు ఉంది. తలుపు చాలా చిన్నది. ఆ భీమా అనే భక్తుడు ఒక కుమ్మరి. ఆ ఇంటి ముందర అతను తయారు చేసిన పాట్స్ అన్ని కూడా ఉన్నాయి, కుండలు. ఆ భీమా అనే భక్తుడు అతని భార్య రాజుని చూసి చాలా ఆశ్చర్యం వేసిన వాళ్ళకి. ఇదేంటి ఈయన మా ఇంటికి రావడం ఏంటి, లోపలికి రమ్మని ఆహ్వానించారు. ఆ తలుపు ఎంత చిన్నదంటే రాజు కిందకి వంగేసరికి కిరీటం ద్వారానికి తగిలి పడిపోయింది. ఆ ఆర్చికి తగిలి లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటండి మీలాంటి గొప్పవారు మా ఇంటికి రావడం ఏంటి, అసలు ఏం జరిగింది అంటే తొండమాన్ చక్రవర్తి చెప్పాడు. మీరేమో ఇక్కడున్న విగ్రహానికి బంకమట్టితో పూలు తయారు చేసి పూజ చేస్తున్నారు, మరి మీ పువ్వులేమో అక్కడ కొండ మీద ఆలయంలో స్వామి దగ్గర కనిపించే అప్పుడు ఏంటని స్వామిని అడిగితే అని ఇలా చెప్పారు అని చెప్పాడు రాజు. ఆ మాట వినేసరికి ఆ భీమా అనే అతనికి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మాకు కొండ ఎక్కి ఆలయానికి వచ్చే స్తోమత కూడా లేదు, అందుకే ఇక్కడున్న చెక్క విగ్రహానికి నేను పూజ చేసుకుంటున్నాను, అలాంటిది స్వామి నన్ను రికగ్నైజ్ చేశారంటే నేను చాలా ఆనందిస్తున్నానని చెప్పి ఆయన కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. సో అదే టైంలో అక్కడికి వెంకటేశ్వర స్వామి వచ్చారు. వచ్చేసరికి ఇంకా ఈ భీమా అనే అతను సర్ప్రైజ్ అయిపోయి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. భీమా నాకు ఆకలిగా ఉంది, నాకు ఏమైనా పెట్టగలవా అని అడిగాడు. అలా అడగగానే తను అప్పుడే తయారు చేసిన ఒక కొత్త కుండని బద్దలు కొట్టి దాంట్లో జొన్న సంకటి పెట్టించారు. ఆయన ఆనందంగా దాన్ని ఆరగించి వెంటనే విమానాన్ని పిలిచి ఇద్దరు దంపతులకి మోక్షాన్ని ఇచ్చారు. ఇదంతా చూస్తున్న రాజు అడిగాడు మాట, నా సంగతి ఏంటి అని. నీకు ఇంకా కొన్ని భావనలు పోవాలి, అందులో నీకు ఈ మధ్యన గర్వం వచ్చింది, ఆ గర్వం అనేది పోవాలి, నీకు మోక్షం అంటే వచ్చే జన్మలోనే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజు రియలైజ్ అయింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆయనకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. తొండమాన్ చక్రవర్తి కట్టించిన ఆలయంలోకి రావాలంటే దేవతలే తల వంచాలని చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. కానీ అదే తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి భక్తుడైన భీమా ఇంటికి వెళ్ళినప్పుడు తల వంచాల్సి వచ్చింది, కిరీటం కూడా కింద పడింది. ఎప్పుడైతే మనం గొప్ప అని ఫీల్ అవుతామో మన పైన ఇంకొకడు ఉంటాడు. అలాగే ఎప్పుడైతే